హాయ్ ఫ్రెండ్స్, పోర్ట్ఫోలియో ఎవాల్యుయేషన్కి సంబంధించి మనకు ఈ సూచనలు ఇవ్వడం జరిగింది. సబ్మిషన్ 1 మార్క్, రిలవెన్సీ విత్ ద టాపిక్ 2 మార్క్స్, సపోర్టెడ్ విత్ ఎవిడెన్స్ విత్ మెటీరియల్ 3 మార్క్స్, ఎగ్జాంపుల్స్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ 2 మార్క్స్, కన్క్లూజన్ ఆర్ సజెషన్స్ 2 మార్క్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రాసినటువంటి పోర్ట్ఫోలియోను పీడిఎఫ్గా కన్వర్ట్ చేయే విధానం మరియు మనం రాసినటువంటి పోర్ట్ఫోలియోలోకి గ్యాలరీ నుంచి ఇమేజెస్ని యాడ్ చేయ విధానం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎడ్యుకేషన్ మరియు టెక్నికల్ అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్పై ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, నాదొక చిన్న మనవి, ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. చివరి వరకు చూడడం వలన మీకు ఒక మంచి క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం రాసినటువంటి పోర్ట్ఫోలియోను పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి ఇమేజెస్ని యాడ్ చేయడానికి ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేసి ప్లేస్టోర్లో డాక్ స్కానర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ డాక్ స్కానర్ యాప్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం వలన నాకు ఓపెన్ అని చూపిస్తుంది. ఎవరైనా ఇంకా చేసుకునే వారు ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటే వారికి ఓపెన్ అని వస్తుంది. సో ఓపెన్పై ప్రెస్ చేస్తే మనకి బాటంలో కెమెరా సింబల్ కనిపిస్తుంది, అదేవిధంగా గ్యాలరీ సింబల్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనం సాధారణంగా మనం రాసినటువంటి పోర్ట్ఫోలియోను మన మొబైల్లో ఉన్నటువంటి కెమెరాతో మనం స్కాన్ చేయడం జరుగుతుంది. అప్పుడు క్వాలిటీ అనేది సరిగ్గా రావడం జరగదు. కానీ ఈ డాక్ స్కానర్తో మనం స్కాన్ చేసినప్పుడు చాలా క్లారిటీతో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పోర్ట్ఫోలియో యాక్టివిటీ 5 పేజెస్ కలిగి ఉంది. ఈ 5 పేజెస్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేయడానికి 1 by 1 మనం స్కాన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ పేజ్ స్కాన్ చేయడానికి బాటంలో కెమెరా సింబల్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని బాటం కెమెరా సింబల్పై ప్రెస్ చేస్తే సో ఎగ్జాక్ట్గా అడ్జస్ట్ అయ్యి స్కాన్ అవుతుంది. నెక్స్ట్ బాటమ్ కంటిన్యూ బటన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఒక పేజ్ అనేది స్కాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పేజ్ని స్కాన్ చేయడానికి సేమ్ ప్రాసెస్లో కెమెరా బటన్పై ప్రెస్ చేయాలి. సో ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు పర్ఫెక్ట్గా రాని పక్షంలో మళ్ళీ మనకి రీటేక్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ రీటేక్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి. సో రీటేక్ ఆప్షన్పై ప్రెస్ చేసి కెమెరా బటన్పై ప్రెస్ చేస్తే సో మనకి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. కంటిన్యూ బటన్పై ప్రెస్ చేయాలి. సో రీటేక్ చేయడం వల్ల బాటమ్ లెఫ్ట్ కార్నర్ మనకి ఇప్పుడు 2 పేపర్స్ని మనం స్కాన్ చేసాము. నెక్స్ట్ థర్డ్ పేపర్ సేమ్ ప్రాసెస్లో మనం కెమెరా బటన్పై ప్రెస్ చేసి బాటమ్ రైట్ కార్నర్ కంటిన్యూ బటన్పై ప్రెస్ చేస్తే 3వ పేపర్ స్కాన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 4th పేపర్ స్కాన్ చేయడానికి సేమ్ ప్రాసెస్లో మనం ముందుగానే అన్నీ రెడీగా ఉంచుకొని 1 by 1 మనం స్కాన్ చేయాలి.
సో స్కాన్ చేయడానికి కెమెరా బటన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ బాటమ్ రైట్ కార్నర్ కంటిన్యూ బటన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఈ పోర్ట్ఫోలియో యాక్టివిటీ 5 పేజెస్ కలిగి ఉంది. నెక్స్ట్ 5th పేజ్ని స్కాన్ చేయడానికి కెమెరా సింబల్పై ప్రెస్ చేస్తే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసిన తర్వాత బాటమ్ కంటిన్యూ ట్యాబ్పై ప్రెస్ చేస్తే మరలా మనం స్కాన్ చేయాలంటే ఇక్కడ కెమెరా బటన్పై ప్రెస్ చేయాలి. కానీ ఈ పోర్ట్ఫోలియో యాక్టివిటీ 5 పేజెస్ కలిగి ఉంది. సో 5 పేజెస్ స్కాన్ చేసిన తర్వాత బాటమ్ రైట్ కార్నర్ టిక్ మార్క్పై ప్రెస్ చేయాలి. సో టిక్ మార్క్పై ప్రెస్ చేసిన తర్వాత మనం లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేస్తే చాలా క్లారిటీతో మనం రాసినటువంటి పోర్ట్ఫోలియో యాక్టివిటీ కనిపించడం జరుగుతుంది. సో ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, 4th పేజ్, 5th పేజ్. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీరు పోర్ట్ఫోలియో రాసే సమయంలో ఎక్కడైతే మీరు ఇమేజెస్ పేస్ట్ చేయాలనుకుంటున్నారో లేదా ఎక్కడైతే మీరు ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు ప్లేస్ ఉంచండి. ఫర్ ఎగ్జాంపుల్ కృత్యం 1 పక్కన ప్లేస్ ఉంచడం జరిగింది. నెక్స్ట్ కృత్యం 2 కిందన ప్లేస్ ఉంచడం జరిగింది. కృత్యం 3, కృత్యం 4, కృత్యం 5, కృత్యం 6. ఈ విధంగా మీరు ప్లేసెస్ అనేది ముందుగానే మీరు ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్కాన్ చేసిన తర్వాత 1 by 1 మనం రైట్ టు లెఫ్ట్ ఆర్ లెఫ్ట్ టు రైట్ మనం స్వైప్ చేసుకుంటూ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాసినటువంటి పోర్ట్ఫోలియో యాక్టివిటీకి గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ని యాడ్ చేయడం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేజ్ నెంబర్ 1కి ఇమేజెస్ యాడ్ చేయడానికి ఇక్కడ ఎడిట్ సింబల్పై ప్రెస్ చేయాలి. బాటమ్ డాష్బోర్డ్లో ఎడిట్ సింబల్ కనిపిస్తుంది. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సెకండ్ వన్. సో ఎడిట్ సింబల్పై ప్రెస్ చేయాలి. డూ యూ వాంట్ టు ఎడిట్? ఓకే బటన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ బాటమ్ టూల్స్ బార్లో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ స్క్రోల్ చేసే కొలది ఇక్కడ యాడ్ పిక్చర్ సింబల్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది చాలా యూస్ఫుల్. ఇది మీకు యాడ్ పిక్చర్ సింబల్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మీరు యాడ్ చేయాలనుకుంటున్న ఇమేజ్ ఎక్కడ ఉందో దాన్ని సెలెక్ట్ చేసి బాటమ్ రైట్ కార్నర్ డన్పై ప్రెస్ చేయాలి. సో నెక్స్ట్ ఆ ఇమేజ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాక్టివిటీకి సంబంధించినటువంటి ఇమేజెస్ని మనం యాడ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కృత్యం 1 ఉపాధ్యాయుడు తాను తెచ్చిన మామిడి మొక్కను చూపిస్తూ దాని పేరు మరియు దానివల్ల ఉపయోగాలు చెప్పమంటారు. అప్పుడు వారు అది మామిడి మొక్క అని, చెట్టు నుండి మనకు మామిడి పళ్ళు లభిస్తాయని, దాని ఆకులు మనం తోరణాలుగా కడతామని, కలప వంట చెరుకుగా మరియు వివిధ సామాగ్రి తయారీకి వాడతామని చెబుతారు. ఈ విధంగా మనం కృత్యంకి సంబంధించి ఇమేజెస్ని యాడ్ చేయవచ్చు. నెక్స్ట్ బాటమ్ రైట్ కార్నర్ టిక్ మార్క్పై ప్రెస్ చేస్తే ఆ ఇమేజ్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మరలా బాటమ్ రైట్ కార్నర్ టిక్ మార్క్పై ప్రెస్ చేస్తే పేజ్ 1లో యాడ్ అవ్వడం జరుగుతుంది ఇమేజ్. నెక్స్ట్ సెకండ్ పేజ్ ఎడిట్ చేయడానికి సేమ్ ప్రాసెస్. బాటమ్ డాష్బోర్డ్లో ఎడిట్ సింబల్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఓకే బటన్పై ప్రెస్ చేయాలి. స్క్రోల్ చేసే కొలది యాడ్ పిక్చర్ సింబల్పై ప్రెస్ చేసి
మీరు యాడ్ చేయాలనుకుంటున్న ఇమేజ్ని సెలెక్ట్ చేసి డన్పై ప్రెస్ చేసి ఆ ఇమేజ్ని ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ బాటమ్ రైట్ కార్నర్ టిక్ మార్క్పై ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది. మరలా ఈ టిక్ మార్క్పై ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు పేపర్ 1కి మరియు పేపర్ 2కి ఇమేజెస్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పేపర్ 3 కృత్యం 3 సంబంధించి యాక్టివిటీస్ సేమ్ ప్రాసెస్. బాటమ్ డాష్బోర్డ్లో ఎడిట్ సింబల్పై ప్రెస్ చేయాలి. ఓకే బటన్పై ప్రెస్ చేసి టూల్స్ బార్ని స్క్రోల్ చేసే కొలది యాడ్ పిక్చర్ సింబల్ కనిపిస్తుంది. ఈ యాడ్ పిక్చర్ సింబల్పై ప్రెస్ చేసి యాడ్ చేయాలనుకుంటున్న ఇమేజ్ని సెలెక్ట్ చేసి డన్ బటన్పై ప్రెస్ చేయాలి. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు కృత్యం 5కి ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కృత్యం 6కి యాడ్ చేయడానికి సేమ్ ప్రాసెస్. యాడ్ పిక్చర్ సింబల్పై ప్రెస్ చేసి యాడ్ చేయాలనుకుంటున్న ఇమేజ్ని సెలెక్ట్ చేసి డన్పై ప్రెస్ చేసి ఇమేజ్ని అడ్జస్ట్ చేయాలి. కృత్యం 6 ఇంటి దగ్గర తల్లిదండ్రుల సమక్షంలో వారి సహాయంతో వివిధ రకాల మొక్కలు వాటి ఉపయోగాల సమాచారాన్ని ఇంటర్నెట్లో సెర్చ్ చేసి సేకరించి తీసుకొని రమ్మనుట, తరువాత తరగతి గదిలో దానిపై చర్చ. ఆల్రెడీ ఒక ఇమేజ్ని యాడ్ చేయడం జరిగింది. మరలా ఇంకో ఇమేజ్ని యాడ్ చేయడానికి యాడ్ పిక్చర్ సింబల్పై ప్రెస్ చేసి ఇమేజ్ సెలెక్ట్ చేసి డన్పై ప్రెస్ చేయాలి. మనం కార్నర్ డ్రాగ్ చేసుకుంటూ వస్తే ఇమేజ్ని అడ్జస్ట్ చేయవచ్చు. సో బాటమ్ రైట్ కార్నర్ టిక్ మార్క్పై ప్రెస్ చేస్తే 4వ పేపర్లో కూడా ఇమేజ్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ అవగాహన కొరకు ఎక్కువ ఇమేజెస్ ఏ విధంగా యాడ్ చేయడం జరిగిందో అనేది చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఫస్ట్ పేజీలో ఇమేజ్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. సెకండ్ పేజీలో ఇమేజ్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. థర్డ్ పేజ్లో ఇమేజెస్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 4th పేజీలో కూడా ఇమేజెస్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 5th పేజ్ ముగింపు మరియు సూచనలు. ఇక్కడ కూడా మనం ఇమేజ్ని ఇన్సర్ట్ చేయవచ్చు. ఎడిట్ సింబల్పై ప్రెస్ చేసి ఓకే బటన్పై ప్రెస్ చేసి బాటమ్ టూల్స్ బార్లో స్క్రోల్ చేసే కొలది యాడ్ పిక్చర్ సింబల్ కనిపిస్తుంది. ఈ యాడ్ పిక్చర్ సింబల్పై ప్రెస్ చేస్తే మనకి ఇమేజెస్ రావడం జరుగుతాయి. మీరు యాడ్ చేయాలనుకుంటున్న ఇమేజ్ సెలెక్ట్ చేసి డన్పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనం చివరలో ముగింపులో కూడా ఒక ఇమేజ్ని యాడ్ చేయవచ్చు. తదనుగుణంగా మీకు మంచి స్కోర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఈ విధంగా మనం ఇమేజెస్ని యాడ్ చేసిన తర్వాత బాటంలో ఉన్నటువంటి బాటమ్ రైట్ కార్నర్ టిక్ మార్క్పై ప్రెస్ చేస్తే ఇమేజ్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. 5th పేజ్, 4th పేజ్, 3rd పేజ్, 2nd పేజ్, 1st పేజ్. సో ఫ్రెండ్స్ ఇమేజెస్ అన్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత దీన్ని PDF కింద కన్వర్ట్ చేయడానికి బాటమ్ డాష్బోర్డ్లో మనకి ఓపెన్ PDF ఆప్షన్ కనిపిస్తుంది. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ థర్డ్ వన్. ఈ ఓపెన్ PDF ఆప్షన్పై ప్రెస్ చేయాలి. తర్వాత ఓపెన్ PDF, క్రియేట్ PDF ఫర్ దిస్ ఫైల్ ఓన్లీ, క్రియేట్ PDF ఫర్ ఎంటైర్ డాక్యుమెంట్. సో సెకండ్ ఆప్షన్ని మీరు ఎంచుకోవాలి. మొత్తం ఈ 5 పేపర్స్ని కూడా మనం ఒక PDF కింద కన్వర్ట్ చేస్తున్నాం. సో క్రియేట్ PDF ఫర్ ఎంటైర్ డాక్యుమెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. సో చూడండి ఇప్పుడు ఫ్రమ్ టాప్ టు బాటమ్ స్క్రోల్ చేసే కొలది మనకి చాలా క్లారిటీతో నీట్గా ఇమేజెస్ ఇన్సర్ట్ చేయడం జరిగింది.
మనకి అదే విధంగా కనిపించడం జరుగుతుంది. పోర్ట్ఫోలియోని మనం స్కాన్ చేసినప్పుడు ఈ డాక్ స్కానర్ యాప్ని యూజ్ చేయండి, మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మన మొబైల్లో సేవ్ చేయడానికి బాటమ్ డాష్బోర్డ్లో మనకి సేవ్ బటన్ కనిపిస్తుంది. ఈ సేవ్ బటన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా చూపిస్తుంది. సేవ్ యాజ్ పీడిఎఫ్. మనం దీన్ని పీడిఎఫ్ కింద మనం మార్చాలనుకున్నాం కాబట్టి పీడిఎఫ్ ఆప్షన్పై ప్రెస్ చేయండి. లేదు వీటిని జేపీఈజీ ఇమేజ్ రూపంలో సేవ్ చేయాలనుకుంటే జేపీఈజీ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సేవ్ ఫైల్ టు ఇంటర్నల్ స్టోరేజ్, మై డాక్యుమెంట్స్, సేవ్ టు క్లౌడ్, గూగుల్ డ్రైవ్, సెండ్ టు మీ. సో ఈ డాక్యుమెంట్కి మనం నేమ్ సెట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ టాప్ కార్నర్ మనకి ఎడిట్ సింబల్ కనిపిస్తుంది. నేను ఇక్కడ ఆల్రెడీ నేమ్ సెట్ చేయడం వల్ల పోర్ట్ఫోలియో యాక్టివిటీ 3 అని వస్తుంది. సో మీకు ఏదైనా సరే మీకు న్యూ డాక్యుమెంట్ అని వచ్చినప్పుడు ఇక్కడ నేమ్ పోర్ట్ఫోలియో యాక్టివిటీ దానికి సంబంధించిన నెంబర్ ఎంటర్ చేసి ఓకే బటన్పై ప్రెస్ చేసి ఈ ఎంటైర్ డాక్యుమెంట్ని మనం సేవ్ ఫైల్ టు ఇంటర్నల్ స్టోరేజ్, మై డాక్యుమెంట్స్, సేవ్ టు క్లౌడ్, గూగుల్ డ్రైవ్, సెండ్ టు మీ. సో మై డాక్యుమెంట్స్ ఆప్షన్పై ప్రెస్ చేస్తే మొబైల్లో సేవ్ అవ్వడం జరుగుతుంది. సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. నెక్స్ట్ హోమ్ బటన్పై ప్రెస్ చేసి ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో పోర్ట్ఫోలియో యాక్టివిటీ 3 అని టైప్ చేస్తే మనకి మనం క్రియేట్ చేసుకున్నటువంటి పోర్ట్ఫోలియో యాక్టివిటీస్ డాక్యుమెంట్స్ మనకి కనిపిస్తాయి. సో ఇక్కడ పోర్ట్ఫోలియో యాక్టివిటీ 3 డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే మనం యాడ్ చేసినటువంటి ఇమేజెస్, మనం స్కాన్ చేసినటువంటి యాక్టివిటీ పేపర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రాసినటువంటి పోర్ట్ఫోలియో యాక్టివిటీని స్కాన్ చేసి మరియు ఇమేజెస్ యాడ్ చేసి మన మొబైల్లో ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్పై ప్రెస్ చేయండి.